బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో భక్తులు తప్పిపోయారు. అవును, శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకుని వెళ్లి వస్తూ ఉండగా ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి కాలినడకన వెళుతూ దారి తప్పిపోయారు 15 మంది భక్తులు. అడవిదారులు తప్పిపోయి 100కి డయల్ చేశారు భక్తులు. దీంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీసులు రంగంలోకి దిగారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించే పనిలో పడ్డారు ఫారెస్ట్ టీం. చీకటి పడుతూ ఉండడంతో ఆందోళనలో ఉన్నారు భక్తులు. ప్రస్తుతం చీకటి పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాళ్లకు సంబంధించి కాస్త ఆందోళన నెలకొంది. చీకటి పడుతూ ఉండడంతో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దేవాలయం నల్లమల టైగర్ జోన్లో ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. భక్తులకు ఫోన్లో ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇస్తున్నారు అధికారులు. ఎప్పటికప్పుడు సూచనలు చేయడం జరుగుతోంది, సలహాలు ఇస్తున్నారు. రేపు ఉదయం రెస్క్యూ ఆపరేషన్స్ మరింత జోరందుకుని మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో భక్తులు తప్పిపోవడం అక్కడ ఆందోళన కలిగిస్తోంది. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం వాళ్ళ ఆచూకీ ఏమైనా దొరికిందా? సచిద్, ఈ రోజు ఉదయకాల సమయంలో బాపట్ల జిల్లా రేపల్లె మండలం మంత్రిపాలెం గ్రామానికి చెందిన సుమారు 15 మంది భక్తులు శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకొని కాలిబాటన ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవస్థానానికి వెళ్లి దర్శించుకునే ఉద్దేశంతో వాళ్ళు కాలిబాటన ప్రయాణం చేశారు. ఎందుకంటే సుమారు శ్రీశైలం నుంచి ఆ దేవాలయానికి ఇష్టకామేశ్వరి ఆలయానికి రావాలంటే సుమారు 30 కిలోమీటర్ల పైగా నడవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఇది పూర్తిగా కూడా ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవస్థానం పూర్తిగా కూడా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే టైగర్ జోన్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళు ప్రత్యేకించి ఏర్పాటు చేసిన వాహనాల్లోనే వెళ్లాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఈ భక్తులు ఈ రోజు ఉదయకాల సమయంలో కాలిబాటన అంటే అడవి మార్గానికి కాలిబాటన వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అనుకోకుండా అటవీ ప్రాంతంలో దిక్కులు తెలియని పరిస్థితిలో ఒక ప్రాంతంలో ఇరుక్కుపోవడం కూడా జరిగింది. కానీ అదే సమయంలో వాళ్ళకు అదృష్టం కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఫోన్ సిగ్నల్ కొద్దిగా వచ్చింది. వారున్న పరిస్థితిని తెలియజేస్తూ మేము ఒక ప్రాంతంలో ఇరుక్కుపోయామని చెప్పేసి 100కి కూడా డైల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని అయితే వాళ్ళకి తెలియజేశారు. అదేవిధంగా వాళ్ళ ఉన్న పరిస్థితులు కూడా వాట్సాప్ ద్వారా వాళ్ళకి తెలియజేయడం ద్వారా ఒక్కసారిగా అప్రమత్తమైనటువంటి అటవీ శాఖ అధికారులు ఇటు పోలీస్ శాఖ కూడా పూర్తిగా కూడా ఆ సిగ్నల్స్ ఆధారంగా కూడా కూపింగ్ నిర్వహించారు. అదృష్టమైన విషయం ఏంటంటే వారు కొన్ని గంటల క్రితమే వాళ్ళు రెస్క్యూ చేయడం కూడా జరిగింది. వాళ్ళని సురక్షితంగా కూడా వాళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది. దీనికి మొత్తానికి వాళ్ళు చెప్తున్న అటవీ అధికారులు చెప్తున్న ఏంటంటే వాళ్ళు బుక్ చెల్లించడం కోసం శ్రీశైలం నుంచి కాలిబాటన వచ్చారని చెప్తున్నారు. వారు కావాలని చేసింది కాదు. ఎందుకంటే అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ దేవాలయం వెళ్ళాలంటే శ్రీనివాస్ ప్రస్తుతం అందరూ సేఫ్ అనుకోవచ్చా? వచ్చేది ఇప్పుడు ఉన్న పరిస్థితులు మట్టుకు 15 మంది సేఫ్. వాళ్ళు చీకటి పడిన తర్వాత కూడా కొంత సమయంలో రెస్క్యూ చేశారు. కొన్ని గంటలు అంటే సుమారు 6:30-7 గంటల సమయంలో అంటే చీకటి పడింది. అప్పటికి ఆ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా వాళ్ళని గుర్తించడం జరిగింది. గుర్తించిన వారిని కూడా సేఫ్ ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడి నుంచి వారి ప్రాంతాలకు వారు కూడా పంపించడం కూడా జరిగింది. కాకపోతే అటవీ శాఖ అధికారులు చెప్తుంది ఏంటంటే వాళ్ళు మొక్కు చెల్లించుకోవడం కోసం వచ్చారని చెప్తున్నారు. కానీ అది టైగర్ జోన్ పూర్తిగా కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఆ ఏరియాలో కూడా కాలిబాటలు కూడా నిశ్చితం. ఎందుకంటే కేవలం ఆ ప్రాంతంలో ఉన్న చెంచుగూడు వాసులు కానీ ఆ కాలనీ వాసులు మటుకే వెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఎటుపోయి ఎటు రావాలో పూర్తి తెలియదు. కానీ వీళ్ళు కొత్త ప్రాంతం నుంచి రావడం వల్ల వాళ్ళు మధ్యాహ్నమే స్టక్ అయిపోయారు. కానీ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వాళ్ళకి దొరకని పరిస్థితుల్లో చివరికి కొండ ప్రాంతం మీదకి వచ్చి వాళ్ళకి ఫోన్ సిగ్నల్స్ అందడంతో కూడా వాళ్ళు 100కి డైల్ చేయటం, పోలీసులు కూడా అప్రమత్తం అవడం, ఎమ్మటే ఫారెస్ట్ శాఖను కూడా అప్రమత్తం చేయడంతో కూడా పూర్తిగా కూడా గార్డ్స్ మొత్తం కూడా అప్రమత్తం. ఎందుకంటే ప్రత్యేకించి ఈ వింటర్ సీజన్ లో ఆ ప్రాంతంలో పులుల సంచారం అత్యధికంగా ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో శ్రీశైలము అదేవిధంగా దూర్నాల అటవీ ప్రాంతం మొత్తం కూడా పులులు సంచరిస్తున్నాయని చెప్పేసి ఆ గ్రామస్తుల దగ్గరలో ఉన్న గ్రామస్తులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎంతో లేదనగా సుమారు 15 ఆ పశువుల మీద కూడా పులులు దాడి చేసాయి, వాటిని ప్రాణాలు కూడా తీసాయి. సమయంలో కూడా ఈ సమయంలో 15 మంది అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయారన్న వాటికి మొత్తానికైతే కలవరపెట్టిన అంశం. ఎందుకంటే పులి ఏ సమయంలో ఎత్తించేది దాడి చేసి, ఎందుకంటే ఆ సంతానోత్పత్తి సమయంలో పులి అగ్రెసివ్ గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అటవీ శాఖ అధికారులు కంగారు పడిన పరిస్థితి. అదేవిధంగా అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అంటే వాళ్ళకి రూట్ మ్యాప్ ఐడియా ఉంటుంది కాబట్టి ఆ రూట్ మ్యాప్ ద్వారా భక్తుల దగ్గర చేసుకోవడం, వాళ్ళు సురక్షితంగా కూడా సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర వివరాలు తీసుకొని అంటే ఎందుకు వచ్చారు, అసలు ఆ రూట్ ని ఎందుకు రావాల్సి వచ్చింది ఏంటి మొత్తం వివరాలు కనుక్కున్న తర్వాత వాళ్ళ ప్రాంతాల్లో అయితే వాళ్ళు బాపట్ల జిల్లా రేపల్లె మండలం మంత్రిపాలెం గ్రామానికి 15 మంది కూడా వాళ్ళ ప్రాంతాలకు కూడా తరలించడం జరిగింది. రైట్ శ్రీనివాస్, మొత్తం అయితే మాత్రం నల్లమల అటవీ ప్రాంతంలో
భక్తులు తప్పిపోయారు. శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకుని వెళ్లి వస్తూ ఉండగా ఇష్టకామేశ్వరి దేవాలయం దగ్గరికి చేరుకోగానే కాలినడకన వెళుతూ అక్కడ దారి తప్పినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 15 మంది భక్తులు అయితే అడవిదారులు తప్పిపోయి 100కి రైల్ చేశారు. వాళ్ళు రంగంలోకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారిని గుర్తించే పనిలో పడ్డారు. చీకటి పడుతూ ఉన్న సందర్భంలో భక్తుల్లో ఆందోళన వ్యక్తమైంది. దేవాలయం నల్లమల టైగర్ జోన్లో ఉండడంతో ఆందోళన వ్యక్తమైంది. భక్తులకు ఫోన్లో ఎప్పటికప్పుడు అధికారులు డైరెక్షన్స్ ఇచ్చారు. దీంతో వాళ్ళని రెస్క్యూ చేసినట్టుగా తెలుస్తోంది.